వినాయక నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద గోదావరి నదిలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే వినాయక నిమజ్జనం ఏర్పాట్ల గురించి మండల, జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వేములవాడ వసతి గృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమజ్జనం ఏర్పాట్లపై ఆయా శాఖల వారీగా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో నిమజ్జనం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి తరలివచ్చే వాహనాల రద్దీ ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద నిమజ్జనం ప్రదేశాన్ని అధికారులతో కలిసి సందర్శించి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి, ఎస్పీ కిరణ్ కారే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ తదితర మండల, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ లో కూడా ఒక మీటింగ్ మనం కండక్ట్ చేసాం రిగార్డింగ్ ఇమర్షన్ ఆఫ్ లార్డ్ గణేష్ హ్యాండిల్. సో సేమ్ ది సెకండ్ మీటింగ్ మనం ఇక్కడ కళేశ్వరంలో వీఆర్ కండక్టింగ్. సో మీ అందరు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ కి మీ అందరికి క్లియర్ గా రూల్స్ చెప్పడం జరిగింది. సో ఆ రూల్ ప్రకారం యూ హ్యావ్ టు పర్ఫార్మ్ యువర్ డ్యూటీ. సో మీ అందరికీ తెలుసు 16th and 17th. ఇది 16th లో ఇట్ విల్ నాట్ బి కంప్లీట్, 17th వరకు కూడా it will be going on as per our last year experience. So that is why మనం ఈసారి 3 shifts లో ప్రతి డిపార్ట్మెంటల్ కి ఆఫీసర్స్ కు పెట్టాం. సో ఆ షిఫ్ట్ లో దట్ పర్సన్ షుడ్ బి దేర్. ఈ మానిటరింగ్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ద్వారా చేయాలి. సో మేక్ ష్యూర్ దట్ మీరు ఆర్డర్ సెపరేట్ చేయాలి షిఫ్ట్ వైస్. 8 hours షిఫ్ట్ ఇవ్వండి. సో అట్లీస్ట్ 3 shifts ఆర్డర్ చేయండి. 4th shift కూడా దట్ ఫస్ట్ షిఫ్ట్ ఎవరికి ఇచ్చారు 4th shift లో ఆ పర్సన్ రావాలి ఇఫ్ దేర్ ఇస్ అ నీడ్. సో ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒకసారి ఇది ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్ ఇస్తే అండ్ దెన్ అది ఒక ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు కి ఒక గ్రూప్ చేస్తాం. వాట్సాప్ గ్రూప్ లో మనం తయారు చేస్తాం. తయారు చేసి ఆ గ్రూప్ లో అందరికి ఆర్డర్స్ పెట్టాలి అండ్ మానిటరింగ్ చేయాలి దట్ దే ఆర్ అవైలబుల్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. దిస్ ఇస్ an important aspect so that whenever public comes, our officers should be there to take care of all the facilities and facilitate them, and there is no issue to public. That is our priority number 1, because they are coming for like it is a very prestigious thing, and also దేవుడు దగ్గర వస్తున్నారు and this is for God only. So మనం అన్ని కలిసి అరేంజ్మెంట్ చేయాలి. ఏదైనా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది ఫర్ ద కండిషన్. మీ అక్కడ కూడా ఆఫీసర్స్ ఉంటే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫైర్ ఇంజిన్ అందరూ అక్కడ కూడా ఇంకా సేమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అక్కడ కూడా దేర్ ఆర్ సమ్ దిస్ రిక్వైర్మెంట్స్ ఆర్ దేర్. తక్కువ స్కేల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా మా సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి. సో వీఆర్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ద సేమ్ అగైన్ రిపీట్ మీటింగ్ ఫర్ ద దట్ ప్రాజెక్ట్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఏదైనా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. సో దాంట్లో క్రేన్స్, ఎలక్ట్రిసిటీ, దీస్ ఆర్ ద 2 మేజర్ ఆస్పెక్ట్స్. దెన్ థర్డ్ ఇస్ ద పోలీస్ ఆస్పెక్ట్స్. ఇంకా కూడా అదర్ ఆస్పెక్ట్స్ ప్రాపర్గా ప్లే చేయాలి. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే లాస్ట్ 2 days లో నిమజ్జనం ఏదైనా ఉంటుంది, అది 16th and 17th 2 days ఉంటుంది. ఇనిషియల్గా అందరూ ఉంటారు 16th రోజు మాత్రమే. ఏదైనా నైట్ టైమింగ్ వాళ్ళు వస్తే ఎమర్జెన్సీ టైమింగ్లో దగ్గర నో వన్. అదే సిచ్యువేషన్ జరగద్దు, అది మాత్రం మీరు చూసుకోవాలి. సో మీ సైడ్ నుంచి ప్రాపర్గా షిఫ్ట్ టైమింగ్లో ప్రాపర్గా మీరు ఉండాలి. ఫోన్ పైన కంపల్సరీగా అవైలబుల్ ఉండాలి. నైట్లో ఎవరైనా 12 o'clock కూడా కాల్ చేస్తే ఖచ్చితంగా అక్కడ 12 o'clock, 2 o'clock కూడా మీరు రిప్లై ఇవ్వాలి. ప్రాపర్గా మీ యాక్షన్ తీసుకోవాలి. సో ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటే ఖచ్చితంగా దెర్ విల్ బి నో మేజర్ ఇష్యూ. థ్యాంక్ఫుల్లీ మా సైడ్లో ఇక్కడ దెర్ ఇస్ నో కమ్యూనల్ ఇష్యూ. సో అదే మేజర్ ఆస్పెక్ట్స్ లేవు. మాత్రం డిస్ట్రిక్ట్ మాధవపూర్ ఏరియాలో కొంచెం కమ్యూనల్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. సో అదే కూడా చూసుకొని మా సైడ్ నుంచి ప్రాపర్గా మెజర్ తీసుకోవాలి. తర్వాత ఇది ఒక వాట్సాప్ గ్రూప్ ప్రిపేర్ చేయండి. సో దాంట్లో అన్ని డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరు కాంటాక్ట్ ఆఫీసర్ ఉన్నారు, అది కాంటాక్ట్ ఆఫీసర్స్ కూడా లింక్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దాంట్లో ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అబౌట్ ద ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్మెంట్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ దాంట్లో పెడితే బాగుంటుంది.